Afternoon to all. You enjoying the lunch with rice, potato curry, dal, sambar, egg and curd? Just now I had my lunch. Today we are going to launch new program that is PM Shri KHBV Katamur FM Radio. Here is your radio jockey K. Saikiti from IPC first year. మన స్వరం మన FM విను వినిపించు విజ్ఞానాన్ని అందించు. ఈరోజు ఏదైనా ప్రత్యేకత ఉంది. అదే September 15 National Engineers Day. To honor the birth anniversary of Sir Moksha Gundam Vishweswaraya, one of India's greatest engineers. Major dams designed by Moksha Gundam Vishweswaraya is Krishnaraja Sagara Dam in Mysore, Tigra Dam in Gwalior, automatic floodgates at reservoirs such as the Karakwasla Reservoir in Pune. అయితే మనం ఒక స్ఫూర్తిదాయకమైన కథ చెప్పుకుందాం. ఇలాంటి ప్రోత్సాహక కథలు ఇతర విశేషాలు చెబుతూ ఆకట్టుకుంటుంది కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం కటంగూరు పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల FM. నేను మీకు అద్భుతమైన కథ వినిపించబోతున్నాను. మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా? జింక కొమ్ములు. ఒకరోజు ఒక మగ జింక చెరువులో నీళ్లు తాగుతూ తన ప్రతిబింబం చూసుకున్నాడు. చూస్తూ ముగ్ధుడైపోయాడు. నా కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి, నా తలపై కిరీటంలా ఉన్నాయి అనుకుంటూ చాలాసేపు చూసుకున్నాడు. చివరికి కాలు కూడా ప్రతిబింబంలో కనిపించింది. ఛీ, ఇంత అందంగా ఉన్న నాకు దేవుడు ఇలాంటి కాలు ఎందుకు ఇచ్చాడు అని తన కాళ్ళను తానే అసహించుకున్నాడు. కొంతసేపు అయ్యాక చెరువు దగ్గరికి నీరు తాగడానికి వస్తున్న పులి వాసన మగ జింకకు తగిలింది. భయంతో పరిగెడుతూ అక్కడ నుంచి ఆ అడవిలోకి పారిపోయాడు. అప్పుడు ఆ మగ జింకకు అర్థమైంది, అందంగా ఉన్న కొమ్ముల కన్నా ఆవలక్షణం అనుకున్న కాళ్ళే ఎక్కువ పనికొచ్చాయి, అందుకే దేవుడు కాళ్ళు ఇచ్చాడు. ఇది కథ నీతి. మనం కూడా అందం కన్నా గుణం మెచ్చుకోవడం నేర్చుకోవాలి. మీకు అందరికీ కథ ఎలా అనిపించింది? ఇప్పుడు మనం కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం ఏది? జవాబు భారతదేశం. భారతదేశంలో ఎంత జనాభా ఉంటే వాటిని మెట్రోపాలిటన్ నగరాలుగా వ్యవహరిస్తారు? జవాబు 10 లక్షలకు పైగా జనాభా ఉంటే వాటిని మెట్రోపాలిటన్ నగరాలుగా వ్యవహరిస్తారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు మీ రేడియో జాకీ సెలవు తీసుకుంటూ ఈ మధ్యాహ్న సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని, తరగతులకు సకాలంలో హాజరవ్వాలని కోరుకుంటూ హ్యాపీ ఆఫ్టర్నూన్.